ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్త్రీ శక్తి పథకానికి సంబంధించి విశేషమైన స్పందన లభిస్తుంది. మహిళలు అయితే ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారు, చాలా బాగుందని కూడాను చెప్తున్నారు. దీనివల్ల ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఎవరైతే ఆర్థికంగా చేయూతనివ్వాల్సిన ఆటో కార్మికుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు. బెజవాడ అంటేనే ముందుగా మనకు గుర్తుకొచ్చేది ఆటోలు. వీరంటే ఎక్కువగా చెరుకు కంపెనీల నేపథ్యంలో ఎడ్లకి సంబంధించిన బండ్లు గుర్తుకొస్తూ ఉంటాయి. అలాగే బెజవాడకు సంబంధించిన ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది కూడాను తెలుసుకునే ప్రయత్నం ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ చేద్దామని అనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు విజయవాడ పీవీపీ మాల్ వద్ద, అలాగే బెంజ్ సర్కిల్ వద్ద, బస్టాండ్ వద్ద ఎలాగైతే ఆటో వాళ్ళు స్త్రీ శక్తికి సంబంధించిన ఏదైతే ఉచిత బస్సు రవాణా మహిళలకు వస్తున్న తరుణంలో వారి పరిస్థితి ఎలా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మీకు లాభమా నష్టమా? లాభమే, మామూలు లాభం కాదు. అదేంటి? ఏముందన్న, ఎవరు ఎక్కట్లేదు. ఇంకేం వీల్స్ చూసుకోవచ్చా? సరదాగా అట్లా తిరుగుతాను. ఏముంది, 4 రోజులు అయితే ఇవి కూడా పక్కా పెట్టేస్తారు. మరి ఎలాగ ఉపాధి? ఎలాగా ఉపాధి ఎలా అంటే ఏం చేస్తామన్నా, ఉన్న దాంట్లో సర్దుకోవడం. అంటే కిస్తీలు కట్టాలి, ఇల్లు గడవాలి. ఇక ఇచ్చేస్తాం, ఇక ఫైనాన్స్ వాడికి ఇచ్చేస్తాం. ఇంకెందుకు మాకి? మరి ఎలాగా వేరే పని ఏమన్నా చూసుకోవడమే. ఇక ఎఫెక్ట్ పడిందా? ఎఫెక్ట్ పడ్డదన్న, మామూలు కదా. ఆటోలు ఖాళీగా ఉండవు కదా. ఇది వరకు బాగానే ట్రిప్పులు పడేది, మంచిగా రూపాయి తోలుకునేది, ప్రశాంతంగా వెళ్ళేది. ఇప్పుడైతే ట్రిప్ లేదు, ఏమీ లేదు. ఎవరైనా బస్ స్టాండ్లో తప్ప ఇంకా వేరే చోట జనాలే లేరు. అంతే. అంటే ఏ టైంలో ఎక్కువ లాస్ అవుతుంది? పూర్తిగా లాసే. ఇక పొద్దున ఒక 3 ట్రిప్పులు పడేది, 10 దాకా మంచిగానే ఒక 600-700 తోలేది. పొద్దున పూట వచ్చి 6:30-7 ఆ టైంలో వచ్చి 10-11 దాకా ఒక 600-700 తోలుకొని కొద్దిగా ప్రశాంతంగా వేరే పనులు ఏమైనా చూసుకునేది. మళ్ళీ సాయంత్రం ఇక కాలేజ్ టైంలో ఒక 2-3 ట్రిప్పులు పడేది, మంచిగా తోలుకునేది. కానీ ఇప్పుడు ఆ శాంతమే పోయింది. చంద్రబాబు నాయుడు ఏం చెప్పదలుచుకుంటారు? అంటే మీకు ఉపాధి లేదు కదా? ఏమన్నా ఇక మాకు కూడా దారి చూపెడితే చాలు. గవర్నమెంట్ ఎలా ఉంది 14 ఏళ్ళు? గవర్నమెంట్ ఏముంది, ఇక అందరూ చూస్తున్నది. ఇక కొత్తగా చెప్పడానికి అంటే ఆటో వాళ్ళ మటుకి కొంచెం కష్టంలోనే ఉంది. ఎఫెక్ట్ మాత్రం గట్టిగా పడిందా? అంటే స్కూల్స్ ఉన్నాయి వర్కౌట్ అవ్వ? ఏం వర్కౌట్ అవ్వవు. అవి మాత్రం ఎన్ని రోజులైనా ఉంటాయన్నావు. ఆటో కూడా టైం టు టైం ఉండాలి. అంటే ఒక ఆటో డ్రైవర్ బతకాలంటే ఎంత ఖర్చు అవుతుంది రోజుకి? ఇంట్లో రోజుకి ఇక మినిమం 1000 రూపాయలైనా, లేకపోతే ఎట్లన్నా పాలకని వాటికని వీటికని. ఇంకా ఏం లేదండి, వ్యాపారం లేదా? ఖాళీగానా? అవునా? అంటే ఊబర్ ర్యాపిడ్ అవి ఉన్నాయి కదా? ర్యాపిడ్ ఊబర్ అవి ఉన్నాయి కదా, మీకు కిరాయిలు ఏమి రావా? నాకేం రావు, మాకు ఓన్లీ సర్వీసే. ఎఫెక్ట్ పడిందా? ఫ్రీ బస్ ఎఫెక్ట్ పడిందా? అంటే ఆటో డ్రైవర్ బతకాలంటే రోజుకి ఎంత ఖర్చు అవుతుంది? ఒక 500 ఖర్చు అవుతుంది. ఇంట్లో అవి రావా? అవి రావు, 500 రావు. ఆటో వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. ఇబ్బందేనా? ఇబ్బంది. ఎంత తోలుతున్నారు రోజుకి? రోజుకి బాగా తగ్గిపోయింది ఈ 4 రోజుల నుంచి. అవునా? బాగా తగ్గిపోయింది, గిరాకీ అయితే బాగా తగ్గిపోయింది. అంతకుముందు టైమింగ్ ఏమైనా ఉందండి? ఇంకంతే టైమింగ్స్ ఏం లేదు దీనికి. ఉదయం జనాలు వచ్చేది 9కి, సాయంత్రం వెళ్ళిపోయేది 8:30-9 కల్లా ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. బాగా తేడాగానే ఉంది. ఒకసారి మరి అలాగే చేస్తానన్నది కానీ ఏం చేయలేదు. మరి ఎప్పుడు అమలు పరుస్తారో ఏమో, మరి అవన్నీ వాళ్ళకి తెలుసు. చేస్తారని మేము ఆశిస్తున్నాం. అంతేనా? అవకాశం అయితే ఉందా? చేస్తారని అనుకుంటున్నాం. మరి ఎందుకంటే వాళ్ళు కదా. చేయకపోతే పరిస్థితి ఏంటి? చేయకపోతే పరిస్థితి ఏంటి కూడా వాళ్ళకి తెలుసు. మనం ఏం చెప్పవలసిన లేదు. గవర్నమెంట్కి తెలుసు, ఆలోచిస్తున్నారు అని మేము అనుకుంటున్నాము. రేపు పొద్దున మరి వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళ ఆలోచన. ఎక్కడి నుంచి పెనలూరు సెంటర్ నుంచి వస్తున్నాను. 30 రూపాయలు వచ్చినాయి సర్వీస్. ఎంత? 30 రూపాయలు. మామూలుగా అయితే 150 రూపాయలు రావాలి మినిమం. ఎన్ని కిలోమీటర్లు అండి ఇక్కడ నుంచి? అండి దాదాపు 9 కిలోమీటర్లు. లాసే సార్. మరి ఎలాగ కిస్తీలు ఫ్యామిలీ ఏంటంటే పొద్దున్న నుంచి మామూలుగా అయితే 600-700 తోలేవాళ్ళం. 300 రూపాయల బండి అద్దెపోను, 300 మిగిలేవి. ఇవాళ పొద్దున ఏం చేయలేదు. మరి ఇంటి అద్దె, పాల డబ్బులు ఎలాగ? చాలా కష్టమైపోతుంది సార్. అంతేనా? అంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ఈ ఫ్రీ బస్సులు కాకోకుండా మద్యపానం నిషేధం చేస్తే చాలా బెటర్ సార్. ముందు ఈ ఫ్రీ బస్సు ఏమన్నా సార్, కష్టపడతారు ఏంటి? దాంట్లో 2 రూపాయలు ఖర్చు పెట్టుకోలేరండి. అంతే కదా. మద్యపానం అనేది నిషేధం చేస్తే గవర్నమెంట్ చాలా మెరుగుపరిచినట్టు. 10 రూపాయలకి లాస్ కదా. అంతే కదా సార్. మాలాంటి ఆటో వాళ్ళు ఇప్పుడు ఉరేసుకొని రావాలి. చూడండి పొద్దున్న నుంచి ఏమి 250 రూపాయలు ఖర్చు అయిపోయింది. పిల్లలకి ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు మినిమం ఇవాళ 500 రూపాయలు ఇంట్లో ఖర్చు అయిపోతుంది.
బతకటం చాలా కష్టం సార్. ఎంతమంది అన్న పిల్లలు? నాకు 3 పిల్లలండి. అబ్బా, మరి అన్నీ ఎలా సర్దగలరు? ఏం చేస్తాను సార్, ఇక భార్య ఒక పనికి వెళ్తే నేను ఒక పనికి వెళ్తే దాంట్లోనే సర్దుకొని పోవడం. అంటే ఎంత కష్టం వస్తుందని ఇప్పుడు నేను అనుకున్నారా? మేము అనుకోలేదు సార్. విజయవాడకి సంబంధించి లేదు ఎప్పుడు అనుకోలేదు. ఎలా ఉంది గవర్నమెంట్ ఫీడ్బ్యాక్? ఇక చెప్పుకున్న అనవసరం సార్. ఇలాంటి ఉచిత పథకాలన్నీ పెట్టేస్తే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు బతకలేరు. అంతే కదా, రేట్లు కూడా బాగా పెరిగినాయి కదా. పెరిగినాయి, దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే కుటుంబం మొత్తం కష్టపడాలి బతకాలి. చూడండి, ఇప్పుడు ఎక్కుదానికి వచ్చారా వెళ్ళిపోయారు ఫ్రీ బస్ కోసం. ఆటో వాడు ఇంకెట్ట బతుకుతాడు సార్? వాళ్ళ నెలకు 10,000 రూపాయలు కిస్తీ కట్టాలి. దీనికి ఇంటి దగ్గర 7,000 కట్టాలి. వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా ఆగట్లా, వాళ్ళు రేట్లు పెంచేశారు. ఈ ప్రభుత్వంలో చాలా ఆటో వాళ్ళు చాలా కష్టపడుతుంది, చాలా కష్టమైపోయింది బతకడానికి. పోయిన ప్రభుత్వంలో అయితే మాకు ఫోటో కేసుల వరకే ఉండేవి. అంతే. హెల్మెట్ గురించి రాస్తున్నారంటే అది జాగ్రత్త గురించి కాబట్టి రాశారంట అది అన్నాం సార్. ఆటోవాడు కూడా ఏది 10 రూపాయలు 20 రూపాయలు ఎరుకొని బతికేవాడు ఆడి మీద కూడా పడిపోతున్నారు. మొన్న ఈ బండి డ్రైవర్కి ఇచ్చా, ఆడేమో కొద్దిగా డ్రింక్ చేస్తున్నాడంట. అవి వెళ్ళి డ్రింక్ అండ్ డ్రింక్ కేసు రాపించాడు. 11,000 కేసు. ఆ 11,000 ఎవడన్నా అప్పు అడుగుదామంటే ఇచ్చేవాళ్ళు లేడు. అది మీకు లాసే కదా. మా భార్య దుద్దులు పెట్టి బండి ఇడిపించుకొచ్చా వెళ్ళి. ఏం తగ్గలేదండి అస్సలు, వాడు ఫిక్స్డ్ రేట్లు. అంటే అలా వేధింపులు కూడా అలా ఉన్నాయి బయట. పోలీసు వాళ్ళు ఇదివరకు పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు విపరీతంగా కేసులు రాస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. అప్పట్లో జగన్ గారు ఉన్నప్పుడు కేసులు రాస్తే రచ్చ చేసేవాళ్ళుగా. ఆ టైంలో కేసులు రాశారంటే ఓన్లీ సార్ అంత ఇదిగా ఏమి ఉండేది కాదు. మాలాంటి ఆటో వాళ్ళు కొద్దిగా చూసి చున్నట్టు వదిలేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. అంటే బస్ స్టాప్లో ఆపితే ఎవరికైనా ఇబ్బంది. అవునండి. దానివల్ల ఒక ఫోటో కేసు కొట్టేవాళ్ళు 130 రూపాయలు ఫైన్ కట్టించుకునేవాళ్ళు. ఎప్పుడన్నా ఆపితే ఆ ఫోటో కేసులన్నీ తిరగదోడించేవాళ్ళు. అవి కట్టుకునేవాళ్ళం, 1000 రూపాయలైనా 2,000 అయినా కట్టుకునేవాళ్ళం. ఇదేంటి సార్ 11,000 20,000 ఎట్లా సార్? మిడిల్ క్లాస్ వాళ్ళు బతికేది ఎట్లా సార్? మేము ఇదేదైనా ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఆటోల వాళ్ళందరి మీద పడిపోయింది చాలా వరకు. అంటే ఆటో అంతా ఖాళీగా ఉంది, పరిస్థితి బాగోలేదు కదా. బాగాలేదన్న, ఏం చేస్తాం? ఈ గవర్నమెంట్ ఏమో ఫ్రీ బస్సులు పెట్టింది, మాకేమో ఆటోలో ఏమో కిరాయిలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాము. పొద్దునంటే 500 కూడా తోలడానికి కష్టం అయిపోయింది బాగా. ఎవరో పెనంలో నుంచి 30 రూపాయలు వచ్చినాయంట చూపిస్తున్నాడు. అవునవును సార్, ఏం చేస్తాం మరి? ఆటో కార్మికులు అంటే మరి అందరికి చులకనే కదా, గవర్నమెంట్కి కూడా అంతే. అసలు దేనికి అవసరం సార్ ఫ్రీ బస్ పెట్టి? మాలంటలు పట్టకొడుతుంది తప్ప. ఏంటి దానివల్ల ఉపయోగం ఫ్రీ బస్ వల్ల? గవర్నమెంట్ లాభం సార్, మాలంటలకి ఫ్రీ బస్ వల్ల లాభం ఎందుకు ఉంటుంది? మరి అందుకనే కదా సార్, గవర్నమెంట్ లాభం కాబట్టి పెట్టుకుంది, వాళ్ళకి రాకముందు కాబట్టి పెట్టుకుంది. మన పట్టకొడతాం కోసం పెట్టింది సార్ గవర్నమెంట్. ఏం ఉపయోగం సార్? అద్దె ఆటోలు ఈ అద్దె కట్టుకోవాలా, మళ్ళీ మా ఇంట్లో చూసుకోవాలి. 400 సార్ అద్దె దీనికి. 400. మరి ఓనర్కి అద్దె కట్టుకోవాలా, మా ఇంట్లో జీవనాధారం చూసుకోవాలా, మేము బతకాలి కదా. 10,000 ఇస్తానంటారు గవర్నమెంట్. ఆ సంవత్సరం అంతా ఏం సరిపోతాయి సార్? అది గతంలో కూడా ఇచ్చారుగా. ఇచ్చినా కానీ గవర్నమెంట్ ఇచ్చినా కానీ సార్ అవి ఓనర్లకు వెళ్తాయి కానీ అద్దె ఆటోలకు రావు కదా సార్. అద్దె ఆటోలు తోలుకునే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? గ్రాడపలో మోపలేడు సార్. పొద్దునండి 300 తోలారండి, ఇంటి దగ్గర గంటలు కాసేపు 400 అద్దె వాళ్ళు కదా. మరి అద్దె వాళ్ళకి ఓనర్ గారికి మరి వాళ్ళు ఊరుకోరు కదా సార్. మరి గవర్నమెంట్ ఏం చేసిందో చూడం. ఇంకా మరి ఆ ఫ్రీ బస్సుగా నడిపించుకుంటా పోతే ఇంకా ఆటోలు అమ్ముకుంటా పోవడమే సార్ మేము కూడా. మరి కిస్తీలు రోజువారీ ఎలాగా? రోజువారీ అంటే ఇంకా అలా బతకడమే సార్. గవర్నమెంట్ మా పొట్ట కొట్టింది కదా, మరి ఏం చేస్తా, ఏం చేయలేం కదా, అలా జరిగిపోతుంది. రోజు మొత్తం 100-200 కూడా సంపాదించాం. పొద్దున వచ్చి 80 రూపాయలు తోలాం. ఎన్నింటికి వచ్చారు? 9ంటికి. ఇప్పుడు టైం ఆరైంది. మొత్తం అసలు ఎక్కినాడు ఒక్కడ కూడా బాగా ఆటో కలిసి చూడట్లేదు. ఏం చెప్పాలనుకున్నారు గవర్నమెంట్కి? ఏం చెప్తాం, బస్సులో తీసేస్తే కొద్దిగా వాళ్ళ వాబరు అవును ఆ 3 తీసేస్తే కొద్దిగా ఓపిక తిరగలుగుతుంది. ఏదో అప్పులు కట్టుకొని ఇంట్లో జరుపుకోవడానికి జరుగుతుంది. మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారన్నా? నేను 30 సంవత్సరాలు అయింది ఆటో తీసి. ఎప్పుడు ఈ పరిస్థితి రాలేదా? ఎప్పుడు రాలేదు, ఇంతవరకు ఎప్పుడూ లేదు. మరి ఇప్పుడే మరీ దారుణం.
ఆ ప్రభుత్వంలో అయినా మేము రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తాం. అది మరి ఇంత దారుణంగా ఎప్పుడూ లేదండి అసలు. పొద్దున్న 9ంటికి వచ్చిన బండి మరి ఇప్పుడు గ్యాస్ అయిపోతుంది. జగన్ గారు ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది లేదు. ఎంత ఇబ్బంది లేదు. వాళ్ళు కేసులు కూడా మాకేం రాయిలా. ఇప్పుడు కేసులు కూడా ఈ టైంలో కూడా బళ్ళు ఆపుతున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి మీరు? ఏం చేద్దాం, ఆ 3 కొద్దిగా తగ్గించేస్తే మేము ఏదో కొద్దిగా రెడ్డిస్తున్నాం. వాళ్ళు ఎక్కడికక్కడ మరి మీకు ఏమైనా ఆరోగ్యం పోతే మందులు ఈ పరిస్థితులు ఏంటి? అవన్నీ ఇంకా ఎవరో అప్పులు చేసుకుంటారు. మరి అప్లోడ్ ఊరుకోరుగా. ఊరుకోరుగా. ఇప్పుడు బండికి పోయిన నెల కట్టలా, ఈ నెల కట్టాలి 20,000. ఈ 20,000 ఒకటి కూడా కట్టకపోతే రేపు నెల బండి తీసుకెళ్ళిపోతుంది. ఫైనాన్షియల్ ఒత్తిడి ఎక్కువ అయిపోయింది. అదే గవర్నమెంట్ కానీ ఎవరు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కాలుమని వాళ్ళు కూడా పెరిగిపోయారని గోలగోలు ఉంది. చాలా మంది పెరిగి ఫైనాన్షియల్ కూడా బాగా ఏ గవర్నమెంట్ అయినా ఫైనాన్షియల్ని పట్టుకోవట్లేదండి. ఎవరు మా నోట్లో మందు కొట్టింది కూడా ఫైనాన్షియల్. ఇదిగో మేము 5-6 ఇచ్చి కడతాం, ఆగుతాయి బండి. వీడి వెళ్ళిపోయి ఇంకో 20,000 ఎత్తి ఇంకోటికి ఇచ్చేస్తున్నాడు. ఫ్రీ బస్ వల్ల ఇంకా పూర్తిగా తప్పడిపోయింది, మొత్తం పడిపోయింది. అది మాకే కాదు, ఆడవాళ్ళంతా హ్యాపీగా ఉన్నారుగా. టాటా ఏసీ వాళ్ళు కానీ, కార్ల వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ ఏమీ లేదు. అందరం దెబ్బతిన్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మీరు ఆడవాళ్ళు ఫ్రీ బస్ చెప్తున్నారు, మీ ఇంట్లో ఆడవాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటాయి? మామూలుగా లేదు. ఇంట్లో పాప ఇంటికి వెళ్తే అసలు ఇంటికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి కూడా మాకే తెలియదు. ఏ గవర్నమెంట్ అయినా ఫైనాన్షియల్ పట్టుకోవాలండి. ఏ గవర్నమెంట్ పట్టుకుంటున్నా పథకాలకు ఎదగాలి అవసరం మనకి. పథకాలు ఏ ఇచ్చారు, ఏమీ లేవుగా. 15,000 ఎత్తా ఉన్నారు, ఇంతవరకు ఏదీ లేదు. ఊమి లేదు, ఆమె లేదు. ఏ ఫైనాన్స్ సాగుతున్నారు నిన్న నుంచి గందరగోళం కట్టలేదు. ఆ సత్యనాపురం మొత్తం వాళ్ళే. మొత్తం ఒక్క బళ్ళన్నీ చూడండి ఎలా ఉన్నాయో దొడ్లు అమ్మట. ఏ గవర్నమెంట్ వాడు కూడా పట్టించుకుంటా. వాడు ఒత్తిడి చేస్తే కొద్దిగా. అంటే బెజవాడ అంటేనే ఆటో వాళ్ళు కదా, ఆటో స్టైల్ బెజవాడ అనేది. మరి వీళ్ళంతా ఇంత ఇబ్బందిగా ఉంటే ఏంటి రాబోయే రోజుల్లో పరిస్థితి? ఏముంది, అందరూ అడుగుతానే ఉంటున్నారు, ఎవరు సమాధానం చెప్పట్లా. పైన ఈ 3 వాళ్ళ వాపడికి తగ్గిస్తే ఏదో కొద్దిగా సాయంత్రం ఒక 500-600 అయినా వస్తాయి. ఈ ఫైనాన్షియల్ పట్టుకుంటలేదండి గవర్నమెంట్. టార్చర్, వాళ్ళు టార్చర్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. నిన్నటికి ఈ 3 రోజులకి బళ్ళు ఎన్ని దొడ్లో ఉన్నాయో, ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత దొడ్లో ఎన్ని బళ్ళు ఉన్నాయో. వాళ్ళు మమ్మల్ని మామూలుగా నరకం చూపిస్తున్నారు వాళ్ళు, ఆటో వాళ్ళు అందరినీ. ఏంటంటే పిచ్చి కట్టవా తీసుకెళ్ళు. ఏ గవర్నమెంట్ పట్టుకుంటున్నాను, ఏ గవర్నమెంట్ పట్టుకుంటా ఫైనాన్షియల్. ఇప్పుడు పరిస్థితి అట్టాం. ఇప్పుడు 2 కట్టాలి, ఇక మళ్ళీ 17 వస్తే 3 వస్తుంది, బండి తీసుకెళ్ళిపోతుంది. ఫ్రీ బస్సులలో కిరాయిలు ఉండవు, కిరాయిలు లేవు. ఫైనాన్షియల్ పట్టుకోవాలండి గవర్నమెంట్. అవును సార్, చెప్పండి ఫ్రీ బస్సులు ఎలా ఉన్నాయి? పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. ఫ్రీ బస్సుల వల్ల మాకు దెబ్బ అయిపోయిందండి, బాగా దెబ్బడింది. ఆటో వాళ్ళకి, ఆటో ఫీల్డ్కి బాగా దెబ్బ అయిపోయింది. ఇదివరకు 1000-1200 తోలేవాళ్ళు, ఇప్పుడు 400-500 పరిస్థితి అంటే ప్రతి మనిషి బతకాలని కనీసం 1000 రూపాయలు ఉండాలి. ఈ రోజున పరిస్థితిలో 1000 రూపాయలు ఉండాలి. కిరాయిలు బాగా ఫ్రీ బస్సుల దెబ్బకి, ఆన్లైన్ దెబ్బలకి మాకు బాగా దెబ్బ అయిపోయింది. ఆ ర్యాపిడో, ఊబర్ వల్ల. ఇప్పుడేమో ఫ్రీ బస్సులు, ఈ రెండిట్ల వల్ల. డ్రైవర్ గారు చెప్పారు పోలీస్ కేసులు కూడా ఎక్కువ రాస్తున్నారు అని. మనం అన్ని కరెక్ట్గా ఉంటే పోలీస్ కేసులు ఎందుకు రాస్తారు, కానీ పోలీస్ కేసుల గురించి మనం మాట్లాడడానికి సరిపోము. ఈ బస్సులు, ఫ్రీ బస్సులు మాత్రం బాగా దెబ్బ వేసారు. ఈ 4 రోజుల్లోనే చాలా మంది పడింది, ఎఫెక్ట్ కనబడుతుంది. ఫ్రీ బస్సులు ఎఫెక్ట్ కనబడుతుంది. అంటే దీనికి సొల్యూషన్ ఏం చేస్తే బాగుంటుంది? మనం ఏం చెప్పగలమండి సొల్యూషన్ గురించి? వాళ్ళే గవర్నమెంట్ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఆలోచించాలి తప్ప దాని గురించి మేము ఏం ఆలోచించినా మన దగ్గర ఏమి ఉండదు. కుటుంబం గడవలేని పరిస్థితుల్లో ఆ పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే బాగా డల్ అయిపోయింది, బాగా ఇబ్బందిగానే ఉంది. నేను గమనిస్తున్నాగా 4 రోజుల నుంచి 400-500 కూడా కష్టమైపోతుంది, బాగా కష్టంగానే ఉంది. ఇక చూసారుగా ఎలా ఖాళీ కూర్చున్నది, బాగా ఇబ్బందిగానే ఉంది. అంటే బాధ ఉన్నా సరే ఏం చెప్పలేని పరిస్థితి. మరి బయటికి చెప్పలేము. ఇంకా వేరే ఏదైనా వర్క్ ఎత్తుక్కోవాలి, ఇక అంతేనా? వేరే పనులకు ఎత్తుక్కోవాలి, తప్పదు. అంటే బెజవాడ కానీ ఆటో బ్రాండ్ కదా. అవును, అది మరి ఆటో వాళ్ళు ఇలాగ ఇబ్బంది పడితే అలాగా. గవర్నమెంట్ చేసింది, గవర్నమెంటే మాకు ఏదన్నా ఆధారం చూపించాలి. చంద్రబాబు గారు హామీ ఇచ్చారు కానీ మరి దాన్ని నెరవేర్చలేదు. ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది ప్రజెంట్. ఫ్రీ బస్ ఎఫెక్ట్? అవునవును, ఫ్రీ బస్ వల్ల చాలా బ్యాడ్గా ఉంది. ఇప్పుడు విజయవాడ ఉంది, లోకల్ విజయవాడ. ఎప్పుడు ఆటోకి ఇస్తేలా కట్టాలో లేకపోతే గ్యాస్ కొట్టించుకుంటాకి అద్దెలు కడతాకి వాళ్ళలో అర్థం కావట్లా. రోడ్డు మీద పొజిషన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది.
మరి చంద్రబాబు గారు కొంచెం ఏమన్నా ఆలోచించి ఏమన్నా చేస్తే బాగుంటుంది. అంటే గతంలో లేని ఇబ్బందులని ఇప్పుడు ఎందుకు ఉన్నాయి? గతంలో అంటే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, ఆటో డ్రైవర్లకు 10,000 అని చెప్పి ఇచ్చారు కానీ ఫ్రీ బస్ అయితే పెట్టలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం, ఫ్రీ బస్ అనేది అనౌన్స్ చేసింది. ఆటో డ్రైవర్లకు 15,000 అన్నారు కానీ 15,000 రూపాయలు అంటే రోజుకి 30 రూపాయలు చొప్పున అంటే పడేది. ఇంకా అడుక్కునే వాడికి ముష్టి వేసినట్టు ఉంటుంది అనమాట. ఆటో డ్రైవర్కి 30 రూపాయలు అంటే అది అందువల్ల కూటమి ప్రభుత్వం కొంచెం మా ఆలోచన మార్చుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు పెరుగుతున్న ధరలు, ఆటో రెంట్లు, ఈ కాలుమని వాళ్ళు కూడా ఎక్కువైపోయారు కదా. అవునండి, అది వాస్తవం. ఏంటంటే ఇప్పుడు రెంట్ 400 కట్టాలి అప్పి బండి అనేసరికి. దానికి తోడు గ్యాస్ కేజీ 100 రూపాయలు ఉంది. ఇప్పుడు రోడ్డు మీద మేము ఎంత తోలితే ఇంట్లో బతుకుదాకా అవుతుంది. మా పిల్లల్ని ఇప్పుడు మేము ప్రైవేట్ స్కూల్లో చదువుకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోలేక ఆ పొజిషన్ వచ్చింది. ఇంకా లేదు, ఇంకా అంతకంటే జిగదారిపోయామంటే ఇంకా ఆత్మహత్యలు చేసుకోవాలి. అంటే బెజవాడ అంటేనే ఆటో వాళ్ళు కదా, ఆటోల పరిస్థితి ఇలా ఉంటే ఎలా ఉండిపోతున్నారు అసలు? ఫ్యామిలీలు పెద్ద పెద్ద ఉంటాయి ఎవరికైనా. ప్రజెంట్ అయితే చెప్తున్నా కదండి, పిల్లల్ని ఇంకా ప్రైవేట్ స్కూల్లో చదువుకునే స్థితి అయితే ఉండదు. తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవాలి. ఆ పొజిషన్ వచ్చింది. ఇక అంటే గత ప్రభుత్వంలో కేసులు కూడా తక్కువ ఉండేవి. గత ప్రభుత్వంలో అయితే ఆటో డ్రైవర్లను అయితే పోలీసు వాళ్ళు అయితే పట్టుకోలేదండి. ఇబ్బంది అయితే పెట్టలే గత ప్రభుత్వంలో ఆటో వాళ్ళని. ఈ ప్రభుత్వంలో అయితే కేసులు చాలా ఉన్నాయి. అవసరమైతే చెక్ చేసుకోవచ్చు, బండి నెంబర్లు కొట్టి ఆటో వాళ్ళకి పడిన కేసులు ఉంటాయి. ఎదరో ఒక టికెట్ ఎక్కించుకుంటే వచ్చేది 20 రూపాయలు. ఆ టికెట్కి 530 రూపాయలు, 1030 రూపాయలు కేసులు పడుతున్నాయి. కోసం రాస్తూ ఉంటారు వాళ్ళు. ఒక టికెట్ కోసం ఇప్పుడు 20 రూపాయల గురించి వస్తే అది 535, 1035 అంటే డ్రైవర్కి 1030 రూపాయలు రోజులో మిగులుతాయా? అది ఆలోచించాలిగా గవర్నమెంట్. ఆటో డ్రైవర్లు అనేది ఇంకా బతకూడదు అని చెప్పి అనుకున్నట్టు ఉంది ఈ పథకం. అంతే, అంతకంటే ఏం లేదు. చాలా తీవ్రంగా ఉంది. రోజుకి 1000 రూపాయలు అలా తోలేవాళ్ళం, ఇప్పుడు 500 కూడా తోలైపోతుంది. అది పరిస్థితి. అంటే మనిషి బతకాలని రోజుకి 1000 ఉండాలి విజయవాడలో. అంతే, కన్ఫామ్గా 1000 రూపాయలు అనేది ఇంటికి తీసుకెళ్ళాలి. ఖర్చులైనా 30,000 కదా ఏమన్నా. అది ఇప్పుడైతే రోజుకి 500 అయినా అసలు 300 కూడా ఫ్రీ బస్సులు పెట్టారు కాదంటలేదు, కానీ ఆన్లైన్ అనేది ఆపేస్తే బాగుండేది. ర్యాపిడో, ఓలా, ఊబర్ అనేది తీసేస్తే మాకు బాగానే ఉండేది. అటు ఫ్రీ బస్సులు పెట్టి మాకు ఆటో వాళ్ళకి 15,000. అప్పుడు మీరు మాఫియాలా తయారవుతారు కదా. ఇక్కడ నుంచి వెన్సర్కి అంటే 150 అడుగుతారు కదా. అలాంటప్పుడు నేను చెప్పేది సార్, ఇప్పుడు ఈ 3 యాప్లు తీసి గవర్నమెంట్ యాప్ పెట్టమనండి. ఓకే, అది పెడితే మాకు బాగానే ఉండేది. గవర్నమెంట్ తరపు నుంచి కిలోమీటర్కి ఎంత అని అలా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు మేము మాఫియా అంటున్నారు, మేము అడిగేది ఏంటి, ఇక్కడ నుంచి 60 రూపాయలు అడుగుతాం బెన్సర్కి, 60 ఎందుకు 40 ఎక్కడికి అని అంటారు కస్టమర్లు కూడా. ఇప్పుడు ఫ్రీ బస్సులు తరపు పెట్టిన తర్వాత మాకు ఇంకా లాస్ అయ్యింది. ఈ 3 రోజుల్లోనే చాలా తేడా పడిందండి. చాలా అండి. అప్పి ఆటో వాళ్ళు 1500, 1200 తోలేవాళ్ళు, వాళ్ళు కూడా 300, 400 తోలుతున్నారు. అది కొన్ని ర్యాపిడో, ఓలా, ఊబర్ ఏమన్నా పడుతున్నాయి అంటే అయ్యే పట్టలేదు, అయ్యే బుకింగ్లు ఏం రావట్లేదు. వాళ్ళు కూడా ఇంకా ఉండే కొద్దిగా ఆటో వాళ్ళు ఏంటంటే ఇంకా చులకంగా అయిపోతున్నాయి ఆటో డ్రైవర్లు అనేవాళ్ళు. అది ఎక్కడి నుంచి సపోజ్ పాయికాపురం వెళ్ళాలంటే ఎన్ని ఆటోలు మారాలి? ఇక్కడ నుంచి బస్ స్టాండ్ 20, బస్ స్టాండ్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 30 రూపాయలు, 40. అదే సర్వీస్ అడుగుతున్నాం మేము. ఎందుకు 130 రూపాయలు, 120 రూపాయలకు వచ్చాం, అదే రేట్ ఇస్తామన్నా. అది మేము ఇంకా సిఎన్జి కూడా కిలోన్నర. సిఎన్జి అలాగే ఉంది కదా సార్. గ్యాస్ రేట్లు తగ్గవు ఎలాగో. వీళ్ళు ఎలక్షన్ అప్పుడు తగ్గిస్తారు కానీ తర్వాత ఏం తగ్గదు. మళ్ళీ ఒక 10 రూపాయలు, ఒక 5 రూపాయలు పెంచుతూనే ఉంటారు. సరే, ఇలా బండి నడుస్తూ ఉంటుంది. సడన్గా ఏదో ఇంట్లో ఆర్థిక సంక్షోభం, ఆరోగ్యం బాగోలేదు అనుకో, ఏంటి ఆటో పరిస్థితి? ఇంకేం చేస్తాం సార్, మా బతుకులు ఇంకా రోడ్డు మీద ఉన్నాయని ఇంకా రోడ్డు మీదకి వచ్చేసినాయి. ఇంకా పరిస్థితి అయితే బాగాలేదు మాకు. ఆన్లైన్ ఆపేసి గవర్నమెంట్ రూల్ పరంగా యాప్ ఏమన్నా రిలీజ్ చేసి 1 కిలోమీటర్కి ఎంత అని చెప్పి ఉంటే బాగుంటుంది. మాకు వచ్చే పథకం కూడా అవసరంలా. మాకు నెలగా అదే 15,000 వేస్తున్నారు కదా సంవత్సరానికి. ఆ 15,000 కూడా వద్దు. అంటే రోజుకి 30 రూపాయలు పడిందండి మనలో. అది చెప్తున్నా కదండి, ఆ 15,000 కూడా వద్దు. మాకు ఇలా చేయండి చాలు. గవర్నమెంట్ యాప్ పెట్టండి. గవర్నమెంట్ యాప్ ద్వారాగా మేము గవర్నమెంట్ ఏది చెప్తే అది చేస్తాం, మేము కాదంటాం. అది అంటే అంతకుముందు పోలీసులు ఒక రేటు ఫిక్స్ చేసి బస్ స్టాండ్లో ఎక్కించేవాళ్ళు కదా, ఆ టైప్లోనే చేయండి. గవర్నమెంట్ యాప్ ఇంకా అది బుకింగ్ ఎలా వస్తుంది ఇప్పుడు ఓలా, అలాగే ఈ గవర్నమెంట్ యాప్ ఇచ్చేది. ఈ 3 యాప్లు తీసేది బాగుండిద్ది. అలా అయితే బాగుండేది. సర్వీస్ చేసేవాళ్ళు కూడా ఎక్కట్లేదు సార్, నిజంగా చెప్తున్నాక. ఇప్పుడు 5 ఉన్నారు, 6 ఉన్నారు, 4 లేడీస్ ఉన్నారు, 2 జెంట్స్ ఉన్నారు. ఎందుకు 4కి ఫ్రీనే కదా, 2 డబ్బులు పెట్టుకుని వెళ్ళొచ్చు అని చెప్తే అలా వెళ్ళిపోతుంది. నుంచొని కొట్టుకొని అంత అవసరం, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మన ఏపీలో ఫ్రీ అంటే ఏదైనా తెలిసిందే కదండి. జనాలకు ఫ్రీ వస్తే ఏదైనా చేస్తారు. అది
నాకైతే బాగా లేదు, ఇబ్బందిగాను. ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఒకప్పుడు 1000 రూపాయలు తోలేవాళ్ళం, ఇప్పుడు 500 కూడా తోలలేకపోతున్నాం అంతే. ఈ 4 రోజుల నుంచి ఎలా ఉంది? మాకు కిరాయిలు లేవండి. ముందు ఫ్రీ బస్ వల్ల మాకు అసలు ఎటువంటి కిరాయిలు కూడా లేవు. అసలు ఇంతవరకు బోనీ కాల పొద్దు నుంచి ఏం చేస్తాం. మరి ఆటో కిరాయి ఎలాగా? ఆటో కిరాయిలకి అసలు ఒంట్లో ఆన్లైన్ బైక్లు, ర్యాపిడో, ఊబర్ బైక్లు వచ్చేసి అసలు అది కూడా రావట్లా మాకు కిరాయి. అది ఆన్లైన్ ఎక్కువ అయిపోయి అసలు మేము కిరాయిలు కూడా అసలు తినడానికి కూడా ఉండట్లేదు. అసలు మరీ దారుణంగా ఉంది. అంటే మరి ఎలాగేది రికవర్ అవ్వాలి? మరి అది దానికి ఏమో గవర్నమెంట్ ఏదో చేస్తా అన్నారు, ఇంతవరకు ఏం చేయలేదు. అందరూ ఉద్యమం ఇస్తున్నారు కానీ రేపు 2 రోజులు పోతే బంద్ చేస్తామన్నారు అందరూ. దాని గురించి చూస్తున్నాం మేము కూడా, అందరం కలిపి చేద్దామని. ఫ్రీ బస్సులు ఎలాగా తట్టుకోవాలండి? తట్టుకోలేకపోతున్నాం, ఇబ్బందిగానే ఉంది. అంటే 3 రోజుల్లోనే పరిస్థితి ఎలా ఉంటే? స్టార్టింగ్ రోజే మాకు ఇబ్బంది కలిగింది. ఓకే, స్టార్టింగ్ రోజే ఆ రోజే ట్రాఫిక్ ఆగి చాలా ఇబ్బంది పడ్డాం. ట్రాఫిక్లో నేను ఆగా, ఎక్కడ కరెక్ట్గా జగన్ గారి ఇంటి నేను రాగానే అక్కడ ట్రాఫిక్ ఆగిపోయా. అప్పుడే తెలిసిపోయింది మా మీద దెబ్బ పడిపోయింది. మాకైతే ఇబ్బందిగా ఉందండి. ఆన్లైన్ తోలుతున్నాం కానీ అది కూడా మోగట్లా. పొద్దున్నే అది కూడా 370 రూపాయలు తోలే. అయ్యో, పొద్దున్నే. అంటే మనం బతకాలంటే రోజుకి 1000 రూపాయలని ఉండాలి కదా? అయ్యో, 1000 రూపాయలు ఉండాలండి. 1000 కూడా రావట్లా. 370 రూపాయలు తోలే. మరి గ్యాస్ కొట్టియాలా, ఏం చేయాలా? ఇటు ఫ్రీ బస్సులు అన్నారు, ఇది మేము ట్యాక్సీలు కడుతున్నాము, బ్రేకులు చేపిస్తున్నాము, ఆటోలకు కూడా ఖర్చు పెడతాం, గ్యాస్ కొట్టించిన కడుతున్నాం, అన్నీ కడతాం. ఈ ర్యాపిడో బైకులు వచ్చారండి, అది మరీ దారుణం అయిపోయింది. అది 30 రూపాయలకి వెళ్ళిపోతాడు. 30 రూపాయలకి 20 రూపాయలకి వెళ్ళిపోతున్నారు. అసలు దాంట్లో పట్టించుకునే వాళ్ళే లేరు. ఆ బైక్ ఈ గవర్నమెంట్ పట్టించుకొని ఈ బైకులు తెలియదు, ఆడవాళ్ళు కూడా ఎక్కెళ్ళిపోతున్నారు మరీ దారుణంగా. పట్టించుకోవట్లేదు ఎవరు. దానివల్ల కూడా ఇబ్బంది అయింది. ఇది పెంచితే బాగుండేదండి. బస్సులు పెట్టి ఈ ఆన్లైన్ పెంచితే రేట్లు బతకగలుగుతాం, లేకపోతే ఇబ్బంది. ఈ బైకులు అయితే తీసేయాలండి. టాక్సీ బైక్లు, ఈ బైకులు ఉన్నాయి చూసారా, అది ఎవరు పడితే వాళ్ళు తోలుతున్నారు. లైసెన్స్ ఉందా లేదో తెలియదు. ఇప్పుడు మాకు లైసెన్స్ కావాలంటే మాకు ట్రైల్ వేస్తారు. అంటే మేనిఫెస్టోలో చెప్పారు ఫ్రీ బస్ పెడతామని, అన్నట్టుగానే పెట్టారు కదా. ఆ ఎఫెక్ట్ ముందే ఉండదని తెలుసు. అయినా చాలా మంది టీడీపీ రావాలి ఓట్లు వేసారు కదా, దాని గురించి వేసాం. కానీ బాబు గారు ఏదైనా ఆలోచించి మాకు న్యాయం చేస్తారు అనుకున్నారు. మరి ఆయన న్యాయం చేస్తే బాగుండేది. అలా ఇప్పుడు ఈ పెరిగిన ట్యాక్సులు, ఇంటి మెయింటెనెన్స్లు, పిల్లల చదువులు ఇవన్నీ ఎలాగా? అదేనండి ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు 370 రూపాయలు తోలాం, ఏం తీసుకెళ్తాం ఇంటికి? ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి 40 రూపాయలు కదా ప్లేట్. ఇప్పుడు నా ఇంట్లో మా ఆవిడ ఉంది, మా 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నేను ఎలా పోషించను? పొద్దున వచ్చాం చూడండి, మా మాల్ చూడండి ఎలా ఉన్నాయి, ఎలా తీసుకెళ్ళాలి? ఇంటి దగ్గర వచ్చినోడు చిరాకు పుట్టిస్తూ ఉంటాడు. పుట్టిస్తారు. దీంట్లో చూసి అడుగుతున్నారు వాళ్ళు, రేట్ అంతే రేట్ అడుగుతున్నారు. ఎందుకు రావోయా అంటున్నారు. మనసు చంపుకొని వెళ్తున్నాం. కొద్దిగా ఆలోచించి మమ్మల్ని ఆటో వాళ్ళు కూడా ఆదుకుంటే బాగుంటుంది. నాయకులందరూ కొద్దిగా మా మీద దయ చూపిస్తే బాగుంటుంది. మొన్న మాకు ఒక ఎమ్మెల్యే గారు, ఆయన పేరు ఏదో ఉంది బాబాయ్ మనకి బట్టలు ఇచ్చిన పేరేంటి? నారాయణ గారు, ఆదినారాయణ రెడ్డి గారు, జమల్మడి ఆదినారాయణ రెడ్డి గారు మాకు ఇక్కడికి హోటల్కి వస్తూ ఉంటారు. ఆయన మాకు బట్టలు కూడా ఇచ్చారండి, యూనిఫామ్ ఇచ్చారు. సంతోషమే మాకు. అలాగే మనసు పెద్ద చేసుకొని బాబు గారు కూడా మమ్మల్ని హెల్ప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే 15,000 ఇస్తానని అనౌన్స్ చేస్తారు కదా, అది 25,000 అయితే బాగుంటుంది. 25,000 కాదండి, ఇప్పుడు 25,000 ఇచ్చినా ఏది ఇచ్చినా సరే ఆన్లైన్ ప్రతి రోజుకి అలవాటు అయిపోయింది. ఈ రేట్లు పెంచారనుకోండి మేము తోలగలుగుతాం. ఇది పెంచితే ఆనందంగా గవర్నమెంట్ ఒక యాప్ పెడితే యాప్ పెట్టి మాకు కూడా పట్టించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇల్లులు కూడా ఇచ్చారు గతంలో, సొంతంగా ఇంకా మాకు ఇల్లు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు అద్దెలు కట్టాలంటే 4,000, కరెంట్ బిల్లు అంటే 1,000 రూపాయలు, 5,000 అవుతుంది. ఇప్పుడు బండి ఈఎంఐ, బ్యాంక్ ఫైనాన్స్ తీసుకున్నా సరే బ్యాంకులో బ్యాంకులో తీసుకుని వెళ్ళిపోతారు. 2 నెలలు కట్టలేదు అనుకోండి, ఇలాగే బస్సులు ఆడబడుకుంటే 2 నెలలు కట్టకపోతే తీసుకెళ్ళిపోతారు. ఏ పనులు చేయాలని? ఇంకా కరోనాలో కన్నా ఎక్కువ కష్టంలా ఉంది. ఒక మాట చెప్పాలంటే కరోనాలో జగన్ గారు ఆదుకున్నారు. ఏది అమ్మఒడి ఇచ్చి కానీ ఆటో వాహన మిత్ర ఇచ్చి కరోనా టైంలో ఆయన ఆదుకున్నాడు. ఇప్పుడు బస్సులో వెళ్ళిన తర్వాత ఈయన ఆదుకుంటే ఇంకా మేము బాగుంటాం, ఆదుకోకపోతే ఇబ్బంది. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల నష్టం ఏమైనా ఉందా? నష్టం ఏం మామూలుగా లేదండి. ఇంతకుముందు డైలీ 1000 రూపాయలు తోలుకునే వాళ్ళం. ఇప్పుడు గ్యాస్ తోలి మా ఇంటికి తీసుకెళ్ళి 300 అవుతుంది. 300 మిగలట్లా, 300 కూడా మిగలట్లా. ఏం లేదు, ఎవరు ఎక్కట్లా. ఆడవాళ్ళే బస్సులు ఎక్కేస్తున్నారు, మగవాళ్ళు కూడా ఓలా యూబర్లు ఎక్కేస్తున్నారు. మా పరిస్థితి అసలు బాగా మరీ దారుణంగా ఉంది. ఇంతకుముందు బాగుండేది కొంచెం అన్న.
ఈ బస్సులో వదిలేక దారుణంగా ఉంది. అసలు అంటే తోలలేకపోతున్నాం. 3 రోజుల్లోనే ఇలా ఉంటే 3 నెలల తర్వాత పరిస్థితి ఎలా? తర్వాత ఇంకా దారుణంగా ఉంటుంది. ఇంకేం లేదు, ఆటోలు అమ్ముకొని లేదంటే వేరే పనికి వెళ్ళటం తప్పదు మా పరిస్థితి. మా చంద్రన్న ఇలా చేశాడు మమ్మల్ని, రోడ్డు బాల్ చేశాడు మమ్మల్ని లాస్ట్కి వచ్చేసరికి. ఎందుకంటే దారుణంగా లేదు, తెలియదు ఏం లేదు. మీకు తెలుసు జనాలు తెలుసు, చాలా దారుణంగా ఉంది మాత్రం. పరిస్థితి బాగాలేదు, పరిస్థితి బాగా. అదే ఒక అంటే ఆడవాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, బస్సులు ఫ్రీగా పెట్టారు. ఆడవాళ్ళు ఎందుకండి, తెలంగాణ చూశారు కదండి, తెలంగాణ ఆల్రెడీ మైనస్ అయింది. ఇక్కడ కూడా ఇంకా దారుణంగా చేస్తే అలాగా. దానివల్ల ఒక మొగుడు పిల్లం ఉంటారు, 2 పిల్లలు ఉంటారు, దీని మీద బతకాలి. పరిస్థితి ఏంటండి, దాని పరిస్థితి ఏంటి అంటే చెప్తున్నా, జన్యుని చెప్తున్నా నేను. నేనే ఉన్నాను, నా ఫ్యామిలీ బతకాలి, ఆటోతో నేను బతకాలి. పరిస్థితి ఏంటి అంటే పని లేకపోయినా ఎక్కేస్తున్నారు ఫ్రీ బస్సులు ఎవరికాడు. అసలు దారుణంగా ఉందండి. సరే ఇది మనకెందుకండి, మాకు మాత్రం అన్యాయం చేశాడు చంద్రబాబు, మాకు మాత్రం అన్యాయం చేశాడు, ఇది మాత్రం వాస్తవం. అంటే మేనిఫెస్టోలో చెప్పారు ఫ్రీ బస్సులు ఇస్తానని. ఎవరికండి దీనివల్ల ఎవరికండి లాసు? మాకు లాసు. జరిగేది ఇప్పుడు ఎక్కట్లేదు, ఇంతకుముందు ఎక్కలేదా? ఇంతకుముందు ఎక్కారుగా, ఇప్పుడు అలా జరిగేది. ఎందుకు వదలటం అలాంటప్పుడు? ఆల్రెడీ తెలంగాణ చూసారు, ఫేస్ చేశారు. ఇక్కడ చేస్తే అలాగండి, మరీ దారుణం అండి ఇది మాత్రం. మరీ అసలు బతకలేకపోతున్నాం, 3 రోజులనే బతకలేకపోతున్నాం. ఇంకా ముందే కొంత ఇంకా దారుణంగా ఉంటుంది. 4 సంవత్సరాలు జగన్ అన్న ఇంతకు డబ్బులన్నీ వేసేవాడు, ఇప్పుడు చంద్రబాబు డబ్బులు కూడా వేయలేదు. ఇంకా ఇప్పుడు అదే అన్నారు, కరోనాలో కూడా బతికామండి, డబ్బులు కూడా వేయలేదు. ఇప్పుడు చంద్రబాబు చెప్పాడు రాష్ట్రపతిని వేస్తా అన్నాడు, వేయలేదు. ఏంటంటే మరీ దారుణం, చెప్పడానికి మాకు చెప్పలేము, ఇంకా బాధ వేస్తుంది అంతే. ఎంతమంది అండి ఫ్యామిలీ? మాకు 4 అండి. మరి ఎలాగా? అదే పరిస్థితి చెప్పేది అదేనండి. నేను మీకు ఆరోగ్యం నా పరిస్థితి బాగా, ఆరోగ్యం బాగా నాకు ఆల్రెడీ నిజంగా. అయ్యో, ఇంకేదో పిల్లల డబ్బులు వస్తుంది కాబట్టి సరిపోతుంది, లేదంటే ఇంకా దారుణంగా ఉంటుంది నాకు. ఇప్పుడు మా అమ్మాయి అందులో నారాయణ చదువుతుంది, అదే నారాయణ, మా నారాయణ కాలేజీ, మినిస్టర్ నారాయణ. మా పరిస్థితి ఏంటి ఇంకా? ఫీజు ఎలా కడతారు? ఫీజు ఎలా కడతాం? ఇంకా ఏదో పిల్లల డబ్బులు వస్తున్నాయని చెప్పి కట్టాం. ఇంకా వచ్చిన పరిస్థితి మాది చాలా దారుణంగా ఉందండి మా పరిస్థితి మాత్రం. చెప్పుకోవడానికి వర్ణెత్తుతాం. వీటికి ఎంత వస్తే అంత ఇస్తారు? ఇది 10 రూపాయలండి, ఇదేముందండి, ఇది ఎమ్మడి పీగేస్తారు, దీని ఏముంది. అంటే కేసులు కూడా ఎక్కువ పెడుతున్నారంట. కేసులు భయంకరంగా రాశారండి మొన్నదాకా, మామూలుగా రాయలేదు. యూనిఫామ్ లేకపోతే బండి ఆపేస్తున్నారు, బండి చెకింగ్. కేసులు తక్కువ అసలు రాయలేదు కేసులు మాత్రం రాయలా. గత ప్రభుత్వం, జగన్ అన్న ప్రభుత్వం మాత్రం కేసులు మాత్రం రాయలా. నేను జగన్ ఫాన్ కాదు, విషయం చెప్తున్నా. జగన్ ప్రభుత్వం కేసులు రాయలా. ఇప్పుడు మాత్రం భయంకరంగా కేసులు రాస్తున్నారు. ఆట ఆపేస్తాం, ముందర అడ్డుబడి ఆపేస్తున్నారుగా. బ్రేకులు చేయట్లా. అక్కడికి వెళ్తే బ్రేక్ అంటే బండి లోపలికి వెళ్ళాలంట, అన్ని చెకింగ్ అంట. కొత్త బొమ్మలా ఉంటే ఎలా ఉంటుందండి? పెళ్లి చేసుకున్నాగా పిల్లం ఇప్పుడు కొత్తగా ఉండాలంటే ఎలా ఉంటుంది? 5 సంవత్సరాలు చూస్తే ఎలా ఉంటుంది? అలా కేసు కడతారుగా. అవునండి, ఇంతకుముందు జరిగింది కదండి, చంద్రబాబు టైంలో ఇంతకుముందు జరిగింది. బ్రేక్ ఇన్స్పెక్ట్ చేశాడు. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? బండి బాగా ఇప్పుడు వచ్చాక బండి వేసుకొచ్చాక ఇప్పుడు మరి రాలేదా బండి? భవానీపురం నుంచి వచ్చా, రాలేదా బండి? రాలేదా? చెప్పుకోవడానికి మరి దారుణం అండి. రూల్స్ పేరుతో కూడా ఇబ్బందులు. ఇంతకుముందు చంద్రబాబు అన్న జగన్ అన్న వేసేవాడు 10,000, ఇప్పుడు లేదు. 2 సంవత్సరాలు చంద్రబాబు ఇలా. ఏంటి చెప్తాం? ఫ్రీ బస్ ఏముందండి, మొత్తం ఉద్యోగాలు ఇస్తాను, మొత్తం పొట్టగొట్టేశారు అందరే. టీడీపీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేది ఇస్తామన్నదేమో కానీ, రాజధాని అవన్నీ చెప్పారు కానీ అసలు ఉన్న ఉద్యోగాలు ఆటో వాళ్ళు అవన్నీ పీకేశారు. మీది ఉద్యోగం కాదు, మీ సొంత వ్యాపారం కదా. ఏం సొంత వ్యాపారం? మేము ఎంత 1000 రూపాయలు 700-800 తెచ్చుకుంటే అందరం బతకాలి, ఇంటెద్దులు కట్టాలి, అన్నీ కట్టాలి. ఏం కడతాం? ఎవరు కడతారు? 1 నెల 2 నెలలు ఇచ్చిన మాటే నిలబెట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఇంకా 5 ఏళ్ళు ఉన్నాయి, ఇంకేం నిలబెట్టాలో అర్థం కావట్లా పరిస్థితి. 1 నెల 2 నెలలు ఇచ్చిన ఇంట్లో ఆడవాళ్ళంతా ఫ్రీ బస్ ఎక్కుతారు. దీనికి ఎవడు ఎక్కుతాడు? ఎవరికి ఆదాయం ఉందని ఇక్కడ? ఇది కర్ణాటక లాగా ఏమైనా మన హైదరాబాద్ లాగా ఆదాయం ఉందండి ఇక్కడ? లేదా. ఎవరికి ఉంది ఆదాయం? ఫ్రీ బస్సు వల్ల ఎవరికి ఉపయోగం లేదు, లాసు. మీరు అసలు ఉద్యోగాలు ఇస్తున్నాను, కొన్ని వేల మందికి ఉద్యోగాలు తీసేసాడు. ఇవ్వటం కాదు, ఈ ఉపాధి అంతా పోయింది, మొత్తం పోయిందండి. ఏ టు జెడ్ పోయింది. అంతా మరి బాగానే ఉన్నారు, నవ్వుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు అంటున్నారు. ఎందుకు ఎక్కడ నవ్వుకున్నారు, ఎక్కడ హ్యాపీగా ఉన్నారండి? కడుపు మంట. ఓటు అనేది వచ్చింది కదా రేపు, కార్పొరేషన్ ఓటు వచ్చినప్పుడు అందరూ ఏం చేయాలి అది. జగన్కి ప్రభుత్వానికి తేడా అసలు జగన్ అసలు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలికే లేదండి. అసలు అడగకుండానే ఇచ్చాడు కదా. ఇప్పుడు బస్సులు వదిలి కూడా ఎవరు ఇవ్వట్లేదు కదా. ఎవరు జగన్ అడగకుండా 10,000 అలా 5 సంవత్సరాలు ఇచ్చాడు. బస్సులు వదిలి కూడా ఇక్కడ వేయట్లేదు కదా. అసలు ఉపాధి ఎవరికి ఇస్తున్నాడు? ఉపాధి కలిపియటం కాదు, ఉపాధి కలిపి తీసేశారు. 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు తేవటం కాదు, ఒక 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు పొట్టగొట్టారు ఇక్కడ. మామూలుగా కాదు, 1,00,000 మంది గిన్నీస్ బుక్ రికార్డ్ అన్నారు కదా.
ఈ ఆటో వాళ్ళు కూడా రికార్డు పెట్టించుకుంటే బాగుంటుంది అసలు చాలా ఈ గవర్నమెంట్. ఎంత స్టేట్మెంట్ 6 లక్షల మంది ఉంటారా? ఉంటారండి, ఎందుకు ఉండరు? వీళ్ళు ఉద్యోగాలు ఇస్తే కదా అసలు ఏమైనా నోటిఫికేషన్ ఏమైనా ఇస్తున్నారా? మొత్తం అందరు పొట్ట కొట్టారు, ఎవరికి మరి లేదు. కాలుమని అన్ని పెరిగిపోతాయి ఇప్పుడు, ఇబ్బంది కదా. ఇబ్బంది ఏముంది, వాళ్ళకి నవ్వుగా ఉంది కదా, నవ్వుకుంటున్నారు అంటున్నారు. ఆటో వాళ్ళు చూసి నవ్వుకుంటున్నారు, అది ఆటో వాళ్ళు చూసి నవ్వుకుంటున్నారు, ఏముంది దానిలో? నవ్వుకుంటారు కదా. ఇంకా మరి అందరూ మీరు ఆత్మహత్యలు. ఇంటి అద్దె కట్టాలని 10,000 అవుతుంది కదా నెలకి, మరి ఎలా బతుకుతారు? ఎలా బతికేది ఏముందిలే, ఇంకా ఇక అది మీకు తెలియాలి. ఇక ఆ రోజుల్లో ఆ దేవుడు ఏం చేశాడు, ఈ దేవుడు ఎవరికి ఏం చేశాడు, మొత్తం మోసం జరిగింది ఇక్కడ. ఎవరికి అడగకుండానే 10,000, 50,000 ఇచ్చాడు. అడిగినా దిక్కులేదు ఇక్కడ, మోసం చేసినా కానీ జనాలు. ఏం చేస్తాం, కేసులు విపరీతమైన కేసులు, అన్ని దాడులు. అంటే జగన్ చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఏది బెటర్ అంటే ఏం చెప్తారు? ఏది బెటరో అది మీకు ఎవరికి మేలు కలిగితే అది. ఇప్పుడు మాకు మోసం జరిగింది మొన్నటి దాకా, మీ జోలికి రాలే. ఇప్పుడు జోలు వచ్చారు కదా, జోలు వచ్చి కెలికారు కదా, ఇప్పుడు ఎవరికైనా కడుపు మంట. ఎవరికి మండేది కూడా తెలిసింది కానీ మనోడికి ఏం తెలియదుగా బాధ. అంటే కేసులు కూడా రాస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, విపరీతంగా రాస్తున్నారు అసలు ఎక్కడ పడితే అక్కడ. ఏమి నాశనం అయిపోతానికి. బాబు గారికి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు స్ట్రైట్? ఏం చెప్తామండి, ఇవ్వాల్సినవి ఇచ్చేసి ఆ బెల్ట్ ర్యాపిడోలు, ఆటో ర్యాపిడోలు, బైకులు గీకులు అన్ని తీసేస్తే అంత బాగానే ఉంటది కర్ణాటక లాగా. అది తీలేదనుకో, న్యాయం చేయాలంటే ఆ విధంగా చేయాలి. అవును, న్యాయం చేయాలంటే మాకు ఆ బైకులే, ఆటోలు, ఆన్లైన్ యాప్లు అన్ని తీసేసేయాలి. అన్ని విధాలుగా మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. వర్షాలు పడినప్పుడు ఆటోలు రిపేర్లు మునిగిపోవడం జరుగుతుంది కదా, మరి ఆ ఎక్స్పెన్స్ ఎలాగా, ఖర్చులు? ఇదేం చేస్తాం సార్, రోడ్లు అన్నీ బాగున్నాయి అన్నారు, చాలా బాగున్నాయి, వాళ్ళకి బాగున్నాయి లేదు వాళ్ళకే తెలియాలి. అది ఏం చేయగలం, ఏం చేయలేం. ఇప్పుడు అడిగిన డిమాండ్లు తీర్చాలి కదా, తీర్చి ఎక్కడ తీరుస్తున్నారు? మేనిఫెస్టోలో చెప్పింది చేయమంటున్నారు. అవునండి, మేనిఫెస్టోలో చెప్పినే చేయాలి, వేరే విధంగా కాదు కదా. అన్ని మా నెత్తి మీద పడుతుంది. నూనె రేట్లు పెరిగిపోయినాయి, కందిపప్పు రేట్లు పెరిగింది, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఏది తక్కువ ఉన్నాయి రేట్లు? అంటే మనం వాస్తవం మాట్లాడితే వాళ్ళు వేరేగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది తప్ప సరి చేయట్లేదు. ఏం ఫీల్ అవుతాం? మొన్నటిదాకా 15 నెలల నుండి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కూడా మేము చంద్రబాబు నాయుడు అంటాం. న్యాయం జరిగినప్పుడు ఏం చేయగలం? ఒక 20 రోజుల నుండి అంత మాకు గందరగోళంగా మమ్మల్ని నవ్వుకుంటున్నారు అన్నారు, చూసి నవ్వుకుంటున్నారు. మరి ఎగతాలుగా ఉంది అందరికి. కష్టపడి బతికే వాళ్ళు ఎందుకు పనికిరాని ఫైనాన్షియల్గా బాగు చేయడానికి తప్ప ఈ బళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి. ఏంటో ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు. ఆటోలను సావగొడుతుంది తప్ప ఆటోల కిరాయిలు ఉండట్లా. అంటే బాబు గారు మాట ఇచ్చారు కదా ఫ్రీ బస్సులు పెట్టాలని, మీకు తెలుసు కదా ఇస్తారని. మాట ఇచ్చిన అన్న, ఇప్పుడు ఆటోల గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఏం డల్లుగా ఉన్నావు కిరాయిలు లేక మరి కిస్తీలు అలా కడతావు? కిస్తీలు కట్టాక ఇక వదిలేసి అద్దె ఆటో తీసుకున్నాం. మళ్ళీ 22 నెలలు కిస్తీలు కట్టా నేను. కొత్త ఆటో తీసుకెళ్ళిపోయారు. అస్సలు ఉండట్లేదు అన్న. మరి ఎలాగ ఫ్యామిలీ, తల్లిదండ్రులు వాళ్ళు? అదే అర్థం కావట్లేదు. నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు లేరా? మీరేనా ఆధారం? నేను ఒక్కనే. అన్నయ్య ఉన్నాడు, అన్నయ్యకి మ్యారీడ్ అయిపోయింది. అన్నయ్య బయటికి వెళ్ళిపోయారు, నేను ఒక్కనే. పొద్దు నుంచి ఇప్పుడు దాకా 200 కూడా తోలా. గ్యాస్ చూస్తే గ్యాస్ అయిపోయింది, పక్కన పెట్టేసి ఉంటుంది. సాయంత్రానికి 500 తీసుకెళ్ళి అద్దె కట్టాలి. పెట్టే ముందన్నా కొంచెం ఆలోచించుకుని ఆటోల గురించి కూడా ఆలోచించుకుని పెట్టుంటే బాగుండేది. దొరికిందే ఛాన్స్. లేడీస్ అంతా హ్యాపీగా ఉన్నారు, బాగుంది పథకం. లేడీస్ అంతా హ్యాపీగానే ఉంటారని. ఇప్పుడు మా గురించి కూడా ఆలోచించాలి, కుటుంబాల గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఆటో ఎక్కేది 95% ఆడవాళ్ళే ఎక్కుతారు, జెంట్స్ అనేవాళ్ళు 5% అంతే. అది కూడా ఇప్పుడు బైకులు వచ్చేసాక ఎంత బైకుల మీదే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎక్కక వీళ్ళు ఎక్కక ఇంకెందుకన్నా మేము. ఎలా ఫ్యామిలీ రన్నింగ్ చాలా ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి, చాలా ఉన్నాయమ్మా, చెప్పుకోలేని చాలా ఉన్నాయి. మీకు ప్రభుత్వం మోసం చేసింది అనుకుంటున్నారా? ప్రభుత్వం మోసం అంటే వాళ్ళు హామీలు ఇచ్చారు, ఎలక్షన్ ముందు ఓట్లు వేసారు, గెలిపించారు. హామీలు ఇచ్చారు కదా అని చెప్పి వాళ్ళు ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆటోలకు 10,000 అన్నారు, ఏ మూలకి వస్తాయన్న 10,000? కిస్తీ కట్టాలంటే 13,000. అంతకుముందు కూడా 10,000 జగన్ ఇచ్చారు. అప్పుడు ఫ్రీ బస్సులు లేవుగా, ఫ్రీ బస్సులు లేవు కదా. అప్పుడు కూడా ఫ్రీ బస్సు ఉంటే ఖండించేవాళ్ళు. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టి ఇప్పుడు 10,000 వస్తే ఏం సరిపోతాయి అన్న. ఆయనే బెటర్ అంటారా? ఎవరన్నా? జగన్ గారే బెటర్, కొత్త గొప్ప ఆయనే బెటర్. ఇప్పుడు మన వాళ్ళు అంటే కేసులు కూడా ఎక్కువ రాస్తున్నారండి. కేసులు ఇప్పుడు కూడా రాసేస్తున్నాడు అన్న బాగా. ఎన్ సర్కిల్ రాస్తున్నారు, ఆటనర్ గేట్ దగ్గర రాస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. ఈ కేసులే కట్టాలా, ఇటు మేము ఆటోలు తోలుకోవాలా, ఇటు ఇంట్లో పోషించుకోవాలా?
ఏది చేయమంటారు ఇంకా? గత ప్రభుత్వంలో అసలు ఆ కేసులు కూడా తక్కువ. కేసులు కూడా లేవు అసలు. ఆటో ఆపిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఏది జగన్ గారు ఉన్నారు. జగన్ గారు ఉన్నప్పుడు. చంద్రబాబు గారు ఎప్పుడైతే ఎక్కారో ఆటోల మీద పడ్డారు, బళ్ళ మీద పడ్డారు, అన్నిటి మీద పడ్డారు. ఆటో తీయాలన్నా భయం వస్తుంది. యూనిఫామ్ లేదని కేసు కడతారు. యూనిఫామ్ లేదని కేసు కడతారు. అందుకే పక్కన కూర్చున్నా అని చెప్పి తీసి పక్కన పెట్టా ఇప్పుడే. మీకు మాకు లాసే కదా. అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ అటు అనుకోండి, ఆ డెవలప్ సిటీలు 100 కూడా నాకు ఇరవై ఎక్కువ ఉంటాయి కదా. అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి డెవలప్, మాది ఇంకా డెవలప్ కాలేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్ ఒక లాభం ఒక లాస్, అది కామనే. దాని కూడా పెద్దవాడు అంటేనే ఆటో వాళ్ళు కదా, ఆటో వాళ్ళు అందరూ ఇలా ఇబ్బంది పడితే ఎలాగే. కానీ తప్పదు మరి, వాళ్ళు గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంది. ఏదన్నా ఆటో వాళ్ళకైనా సాయం చేస్తే బాగుంటుంది. అంతేగాని దీనివల్ల ఆటో కార్మికులు పూర్తిగా లాస్, అంతే, దాంట్లో డౌటే లేదు. ఎన్ని మాట్లాడుకున్నా ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు ఉద్యోగం 10,000 జీతం ఇస్తున్నారు, ఆడో ఫ్రీగా చేస్తున్నాడు, మీకు ఉద్యోగం మీకు కడుపు ఉంటాగా ఇబ్బందే కదా. అలాగే ఏదైనా అంతే, చేసేదేమన్నా ఇంకా గవర్నమెంట్ తప్పట్లేము, వీళ్ళని తప్పట్లేము. ఆటోలు మానుకుని ఏదో పని చూసుకోవడం ఏదో చూసుకోవాలి అంతే.